తిహార్ జైలును కేజ్రీవాల్ ఉన్న ప్రదేశంలోనే ఆ జైలు నెంబర్ 2లోనే చోటా రాజన్ లాంటి నటోరియస్ క్రిమినల్స్ ఉన్నారు. చాలామంది ఎవరైతే ఉన్నారో ఎన్ఐఏలో కేసులు ఉన్న చాలామంది అక్కడ నేరస్తులు ఉన్న పరిస్థితి. అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ఆయన పెట్టడం అనేది ఎలా చూస్తారు మీరు? తిహార్ జైల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎంట్రీ ఉండే హై రిస్క్ బ్యారాక్లు ఒకటి ఉంది. అంటే సడన్ గా ఎవరైనా ఖైదీలు కొట్లాడుకున్నా లేకపోతే ఏమన్నా అయినా, ఇద్దరి మధ్యలో వార్ లాంటి ఏమైనా జరిగినా పోలీసులు ఇమీడియట్ గా ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. ఆ ఖైదీ కూడా అక్కడ నుంచి ఇమీడియట్ గా బయటికి పారిపోవచ్చు. బయటికి అంటే కంప్లీట్ జైలు బయటికి కాదు, అందులో ఉన్నటువంటి ఆ బ్యారాక్ నుంచి బ్యారాక్ పారిపోవచ్చు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. జైలు నుంచే తెలియరు. సడన్ గా బ్యారాక్ నుంచి ఎవడన్నా పక్క బ్యారాక్ వెళ్ళాలంటే ఎందుకు ఏమైందని వెంటనే జైలు అధికారులు అక్కడే ఉంటారు ఎప్పుడు 24 hours. ఏమైంది అంటే ఏం లేదు సార్, దాన్ని నన్ను కొట్టడానికి వచ్చాను, ఇట్లా నేను భయపడి వచ్చాను, ఆ గొడవ ఏంటి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అది హై రిస్క్. ఎందుకు దానికి హై రిస్క్ అని పేరు పెట్టారు అంటే అక్కడ ఉండే మనుషులందరూ అలాంటి వాళ్ళు కాబట్టి. సంథింగ్ ఇప్పుడు చోటా రాజన్ ఆయన తెలిసిందే మనకి, ఎంత పెద్ద అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ మనకు తెలుసు. సీఎంలు గతంలో కూడా సీఎంలతో డీల్ చేసిన గ్యాంగ్స్టర్ ఆయన, ఆ పేరు మోసిన క్రిమినల్. నెక్స్ట్ అలాగే మన జియావుర్ రెహమాన్, ఆయన పేరు మోసిన ఉగ్రవాది. అండ్ అలాగే నీరజ్ భవానా. అండ్ ఇక వీళ్ళ గురించి ఒకరి గురించి షాబుద్దీన్ లాంటి వాళ్ళు, అబు సలేం లాంటి వాళ్ళు, వీళ్ళ గురించి ఒకరొకరి గురించి మాట్లాడుకుంటే ఎంతో చరిత్ర ఉన్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబు సలేం లాంటి వాళ్ళే అనుకో, ఫ్లైట్లని హైజాక్ చేసేవాళ్ళు, బాంబులు పెట్టి మనుషుల్ని చంపిన వాళ్ళు, అండ్ 40కి పైగా హత్యలు, హత్యాయత్నం కేసులు, అండ్ డజన్ పైగా అత్యాచారం కేసులు, ఇలాంటి ఉన్న పేర్లు ఉన్నటువంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు, తీవ్రవాదులు అండ్ డాన్లు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దాని దగ్గరలో కేజ్రీవాల్ని ఉంచారు. సో అంటే ఇప్పుడు 40 హత్యలు చేసిన నీరజ్ భవానా ఉన్నాడు, ఇంకో హత్య కూడా చేయొచ్చు, అంతే కదా. తనకేం ఉండదు, వాళ్ళకి అసలు దాని మీద ధ్యాస ఉండదు, భయం కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పైగా వాళ్ళకి ఏంటంటే సీఎంని వేసేసిన పేరు ఉంటుంది, వాళ్ళలో మాట్లాడుకోవడం అనుకుంటే గ్యాంగ్స్టర్లో మా గ్యాంగ్స్టర్ ఇట్లా, మా స్టార్ ఇట్లా అని వాళ్ళ అనుచరులు చెప్పుకోవడానికి వీళ్ళ అకౌంట్లో ఒకటి ఉంటుంది. సో కేజ్రీవాల్ని ఎవరి అకౌంట్లో వేసుకుంటారో వేసుకోండి అన్నట్లుగా తీహార్లో ఆయన్ని అక్కడ ఆ బెరాక్లో ఉంచారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది అని చాలామంది భయపడుతున్నారు. అసలు దీనికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఏంటంటే నువ్వు కనీసం ఆ భయానికన్నా నిజం ఒప్పుకుంటావు. ఇప్పుడు నీకు జైల్లో ఉన్నాను అంటే నన్ను ఎవరు చంపరు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏ సెల్ ఏ బెరాక్లో అవుతున్నావో ఇప్పటి వరకు తీహార్లో జరిగిన గొడవలన్నీ అక్కడే జరిగాయి, నేరాలన్నీ అక్కడే జరిగాయి, ఒకరినొకరు పొడుచుకొని చంపుకోవడాలు అక్కడే జరిగాయి, రామస్వామి అనే బ్యాట్లతో కొట్టి చంపింది అక్కడే. బోల్డ్ అన్ని అంటే ఆ టెరిటరీలో జరిగిన సిట్యువేషన్స్ అన్నీ బయటికి న్యూస్ పొక్కిన పెద్ద పెద్ద మెయిన్ సిట్యువేషన్స్ అన్నీ కూడా ఆ నెంబర్ 2 బ్యారాక్లోనే జరిగాయి, మిగతా వాటిలో కాదు. మిగతా దాంట్లో సాధారణ అక్కడ ఈయన వేశారు. దాన్ని పట్టుకొని వీళ్ళందరూ కూడా అమ్మో అనుకుంటున్నారు అంతే. అటు పక్కన 1లో సిసోడియా ఉన్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. నెంబర్ 6 అటు జైల్లో అటువైపు ఆట దాంట్లో కవిత, తను బాగానే ఉంది అని అనుకుంటుంది, కానీ ఆవిడ రిస్క్ ఏంటో తెలియదు. కేజ్రీవాల్ని మాత్రమే చాలా ఇబ్బంది పెట్టారు. ఈయన రాజకీయ నేపథ్యం ఉన్నాయనే కాదు కదా, సాధారణ మనిషే, అందుకే దొరికిపోయాడు. అఫ్ కోర్స్ లంచం తెలియదు కాబట్టి. ఇప్పుడు 500,000 కోట్ల స్కాములు చేసినా కూడా ఎమ్మెల్యేలే దొరకరు. అలాంటిది ఒక 100 కోట్ల దాంట్లో సీఎం దొరికిపోయాడు చూడు, చాలా సింపుల్గా. సో అట్లా అంటే అందులో ఆయన అమాయకత్వాన్ని కూడా నాకు తెలుస్తుంది. సో అట్లాంటి టైంలో గట్టిగా బెదిరిస్తే నేను చెప్పేస్తా అని చెప్పేయచ్చు కదా, ప్రాణాలకి ఏమన్నా ఇబ్బంది ఉంది అని తెలిస్తే. ఆ భయంతోనే ఆ బాధతోనే పాప ఆయన వెయిట్ లాస్ కూడా అయి ఉంటాడేమో అని నాకు అనిపించింది. ఓకే అండి, నెక్స్ట్ ఈ విషయాన్ని పక్కన పెడితే చాలా రోజుల తర్వాత కేటీఆర్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పాడు, హీరోయిన్లు ఫోన్లు ట్యాపిల్ చేశాను, ఏదో చేశానని పిచ్చి పిచ్చిగా ఎవరో మంత్రి మాట్లాడుతుంది, నాకు అంత అవసరం ఏంటి, నేను ఎప్పుడు నేను తప్పు చేయలేదు, ఇలాగ అబద్ధం ప్రచారం నా మీద చేస్తే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తా అంటూనే మళ్ళీ దీన్ని తమ్మునేలు పెట్టొద్దు అన్నట్టుగా ఆయన
ఒక స్వీట్ వార్నింగ్ అనొచ్చు ఇచ్చిన పరిస్థితి. ఎలా చూస్తారు దీన్ని? ఎలా చూస్తారు అంటే ఇక్కడే దొరికిపోయాడు. పలానా మంత్రి నన్ను ఇలా ఇలా అనింది, హీరోయిన్లతో ఫోన్ ట్యాపింగ్లని, ఎఫ్ఐఆర్లని, నా మీద ఏమేమో మాట్లాడింది ఆమె, మంత్రి ఆమె నోరా పెంట ఏంటో ఎట్లా మాట్లాడిందో తెలియదు అన్నట్టు చెప్పుకొచ్చాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు, ఇంకోసారి ఇలాంటివి జరిగితే మేము లీగల్గా ఎక్కడికి వెళ్ళాలి అక్కడ చూసుకుంటా. మరి ఇప్పుడు ఆల్రెడీ జరిగిన దానికి నువ్వు ఈ పాటికి పోలీస్ స్టేషన్లో కేసేసి ఉండాలి కదా, నువ్వు అంత మంచోడు అయితే. మరి వార్నింగ్లు ఎందుకు ఇస్తున్నావు? మంచోడు వార్నింగ్లు ఇవ్వడు, వెళ్ళి కేసు పెడతాడు. నా మీద ఇట్లా జరిగిందండి, ఇదిగోండి ఆధారాలు, ఈమె ఇట్లా అనింది అని చెబితే అప్పుడు ఆ అన్నావిడ కూడా ఇదిగోండి ఇవి ఆధారాలు మా దగ్గరికి వచ్చాయి, అందుకు నేను అనాల్సి వచ్చిందని చెప్తాడుగా. అంతే కదా, ఆడమంత్రి ఇట్లనింది అట్లనింది అని నువ్వు ఆమె మీద దుమ్మెత్తి పోసే కంటే అనవసరంగా ఆవిడ నిన్ను ఎందుకు అంటది, నిన్నే ఎందుకు అంటది, పలానా పేర్లు చెప్పి మరి నిన్నే ఎందుకు అంటది? అంత అవసరం ఏంటి? సరే ఎఫ్ఐఆర్ లేదు అది లేదు, నాకు అవసరం ఏంటి అని నువ్వు అన్నావు కదా. నీకు అవసరం లేనప్పుడు క్రికెట్ స్టేడియంలో ఆ హీరోయిన్తో నువ్వు అక్కడ ఎందుకున్నావు? అదైతే బహిరంగమేగా, ఆ ఫోటో వచ్చి అది మార్ఫింగ్ అయితే కాదుగా. నీకు అవసరం లేదు కరెక్టే, నువ్వు ఆ టైంలో అక్కడ ఎందుకున్నావు, దేనికి ఉన్నావు? అండ్ నెక్స్ట్ నీకు డ్రగ్స్తో కూడా సంబంధం ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నా, లీగల్ కేసు అయ్యి మేము కూడా ప్రూఫ్లతో వస్తాం, నష్టమే ఉంది. కాబట్టి డ్రగ్స్ కేసుల నుంచి నువ్వు ఎంతమందిని కాపాడావో నీకు తెలియదా? అవన్నీ ఉన్నాయి కదా బయట. రేవంత్ రెడ్డి కూడా ప్రతిసారి ఇదే అంటాను, నువ్వు నా మీద ఇప్పుడు డ్రగ్స్ అని 100 సార్లు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి, అవునా? ఒక్కసారన్నా నాకు డ్రగ్స్కి సంబంధం లేదని చెప్పుకొచ్చాడా? చెప్పాలా? అంటే ధైర్యంగా చెప్పాలా? ఏదో అట్లా అంటున్నారు పట్టించుకోకుండా అన్నట్టుగా చాలా సింపుల్గా. ఎలాగైతే నిన్న కుంగితే కుంగింది మేడిగడ్డ, 2 పిల్లర్లు రిపేర్ చేస్తే అయిపోతుంది, దానికి ఎందుకు ఇంత హైరాణ పడుతుండ్రు అన్నాడు, అవునా? నెక్స్ట్ అలాగే చేస్తే చేసిన 2 లంగల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉంటారు, అయితే ఏంది అని అన్నాడు. ఇప్పుడు కూడా చేస్తే చేసి ఉంటా అని అంటాడు రేపు దీనికి కూడా, అయితే ఏంది అని అడుగుతాడు. నా ఇష్టం అయితే ఏంటి, నాకు డబ్బులు ఉన్నాయి నేను చేసుకుంటా, నా ఇష్టం అయితే ఏంటి అన్నా కూడా ఆశ్చర్యం లేదు. అండ్ నెక్స్ట్ లీగల్కి వెళ్తా అని బెదిరించకు, లీగల్గా వెళ్ళి కేసేసి చూపించప్పుడు. మొన్న ఇప్పుడు అదే డ్రగ్స్ కేసులో ఆయన పేరు వచ్చింది, ఆయన పేరు వచ్చి 16 ఛానళ్ళు రాసాయి అని చెప్పగానే ఆయన వెళ్ళి నా వెంటనే కేసేసాడుగా. వీళ్ళందరూ ఆధారాలు లేకుండా నా మీద పెట్టారండి అని చెప్పేసి. నువ్వు కూడా అలా చెయ్యి, ఆధారం లేకుండా హీరోయిన్లతో నాకు ఎఫ్ఐఆర్లు అంట కడుతుందండి పలానా మంత్రి అని చెప్పి ఆ మీదే మాట్లాడిన మా మీదే తప్పే ఉంది. వెయ్యాలి కదా, నువ్వు లీగల్గా వేసిన తర్వాత మాట్లాడు. లీగల్గా వేయకుండా నాకేం సంబంధం, అసలు నాకేంటి అవసరం అని నువ్వు చెప్తున్నావు, నీకే అవసరం అని వాళ్ళు అంటున్నారు. నువ్వు ఎందుకంటావు నాకేంటి అవసరం అని? అంటే నువ్వు మంచోడు అంటే నీకు నువ్వు మంచోడివి, బయటోడికి నువ్వు మంచోడు అని ఎందుకు అనిపించాలి? దేనికి నిన్ను అతను మంచోడు అని చెప్పాలి? నీతో తిరిగి 4 రోజులు నీతో ఉండి అబ్బా ఆయన చాలా మంచోడు అని చెప్తే అవును అనుకోవచ్చు. నీ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఆరోపణలు ఖండించకుండా ఆమె నోరా పెంట నా మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నేను 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 అనే అహాన్ని ఫస్ట్ కేటీఆర్ తగ్గించుకుంటే, అక్కడ ఏమీ లేదు నేను అనడానికి ఆయనకు చెప్పుకోవడానికి, ఆయన ఫస్ట్ అది తగ్గించుకుంటే ఆయన నేను ఒక ప్రత్యేకమైన జీవిని అనే ఆ ఫీలింగ్ని తగ్గించుకుంటే నిజంగా బాగుపడతాడు 100%. ఈ ఆరోపణలు అసలు ఏమీ ఉండవు ఆయన మీద. సరే ఇంకొకటి నెక్స్ట్, నాకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధం లేదని గట్టిగా చెప్పావు, మా నాన్నకి కూడా సంబంధం లేదని ఎందుకు చెప్పలేకపోతున్నావు? అలాగే మా చెల్లికి ఈ లిక్కర్ స్కామ్ సంబంధం లేదని కూడా చెప్పు. అప్పటి నుంచి నువ్వు ఎప్పుడు చెప్పలా ఇట్లాంటి విషయాలన్నీ చెప్పలా. కేజ్రీవాల్ అరెస్ట్ని ఖండించావు, కవితకి సంబంధం లేదని ఎందుకు చెప్పట్లా? మా నాన్నకి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం లేదని ఎందుకు చెప్పట్లా? నీకు సంబంధం లేదేమోలే, మీ ఇంట్లో అందరూ కళాకారులే, ఆవిడేమో అదేంటిది మద్యం ఒప్పందాలు పెట్టుకుంది, మీ నాన్నేమో ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫామ్ హౌస్లో కాలక్షేపం చేశాడు అవన్నీ వినుకుంటూ. ప్రజా సమస్యలు వినాల్సిన సీఎం వాళ్ళ వీళ్ళ సంభాషణలు వినుకుంటూ ఏదో రేడియోలో వాళ్ళ వీళ్ళ కబుర్లు, కాకమ్మ కబుర్లు, అక్రమ ఎఫ్ఐఆర్ కబుర్లు ఇవన్నీ వినుకుంటూ టైంపాస్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు నువ్వేం చేసావు? నువ్వు ఎక్కడెక్కడ ఎన్నెన్ని కబ్జాలు చేసావు, ఎన్నెన్ని డీలింగ్లు చేసావు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. నాకు దీంట్లో సంబంధం లేదు అని నువ్వు అన్న చోటే నాకు మిగతా వాటిల్లో సంబంధం ఉంది కానీ దీంట్లో లేదు అని చెప్పుకున్నావు నీకు నువ్వే, అంతే. సో లేడీ మంత్రి అయినా సరే ఇంకెవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే మేము ఎవరిని వదలం ఖబర్దార్ అన్నాడు కదా, అంత సీన్ ఏమీ లేదు. ఆయనకు నిజంగా సంబంధం లేకపోతే వెళ్ళి హ్యాపీగా లీగల్ కేసు వేసుకుంటే
ఎవరెవరైతే మాట్లాడారో ఈ ఆధారంతో నువ్వు మాట్లాడావన్నా అవి కూడా బయటకు వస్తాయి. అప్పుడు ఒక ట్రయల్ నడుస్తుంది. నువ్వు మంచోడు అయితే కేసు కొట్టేసి నేను రిలీజ్ చేస్తారు, లేదు అంటే అవతల లోపలేస్తారు. నీకేంటి ప్రాబ్లం ఏంటి? లేదు నువ్వే చేసావంటే నిన్నే లోపలేస్తారు. భయం ఎందుకు? ధైర్యంగా లీగల్ కేసు అయ్యి లీగల్గా ఎదుర్కో. తప్పేంటి? తప్పే ఉంది. కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అవచ్చు, హీరోయిన్స్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అవచ్చు, చాలా రోజులు దగ్గర దగ్గర 25 రోజుల నుంచి నడుస్తుంది. బట్ ఇప్పుడు దాకా కూడా కేసీఆర్ మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద, కేటీఆర్ మీద డ్యామేజ్ జరగాల్సినంత డ్యామేజ్ జరిగింది. బట్ అన్ని రోజుల తర్వాత ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం ఉపయోగం ఉందంటారా? కదా, ఎప్పటి నుంచో ఉంది. నీ 5 రోజుల నుంచి నీకు జరుగుతుంటే నీకు డ్యామేజ్ అంతా అయిపోయిన తర్వాత రోజు యూట్యూబ్ చూస్తావుగా, నీకు తెలీదా? మాట్లాడాల్సిన పరిస్థితి కదా. రోజు మాక్సిమం నోరు తెరిస్తే యూట్యూబ్ అంటావు, తమ్ముడేళ్ళ గురించి కూడా మాట్లాడతావు నువ్వు. అలాంటిది నువ్వు రోజు చూస్తావు కదా. ఎట్లయితే మీ నాన్న ఫోన్ ట్యాపింగ్ విన్నాడో నువ్వు అట్లా యూట్యూబ్లో చూస్తూ ఉన్నావు. రోజు ప్రతి టాపిక్ గురించి మాట్లాడుతున్నావు. నేను కాదనప్పుడే ఖండించు, లేట్గా ఎందుకు ప్రతిదాన్ని స్పందించు. ఇది నిజంగా డ్యామేజ్ అయిపోయింది. బట్ ఈరోజు మాట్లాడు కాబట్టి ఆరోపణలు ఏదవుతుందో దానికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి చూద్దాం సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే సినారియోలో ఉంది. నెక్స్ట్ తర్వాత ఏ రకంగా ఉంటుందని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.